అన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి ఈ ఉదయకాలమున మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకున్నాం నాయన. తండ్రి, ఈ ఉదయకాలమున మేమందరం కూడా కూడుకొని మిమ్మల్ని ఆరాధించుకొని గణపరుచుకొని మా ప్రభు వారి యొక్క మరణ సమాధి కార్యక్రమాలను మరొకసారి జ్ఞాపకం చేసుకొని మీరు మాకు రాయించిన పరిశుద్ధ దివ్య వేద గ్రంథమైన వాక్యంలోని కొన్ని మాటలు విని మా బ్రతుకులను మార్చుకోవటానికి, మరింతగా మా ప్రభు వారికి ఆయన హృదయానికి హత్తుకోవటానికి మీరు ఏర్పాటు చేసిన సమయంను బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ, మాట్లాడుతున్న మాటలు మనుషుల మాటలు కాదు, లోక సంబంధమైన మాటలు ఏమాత్రం కాదు, కానీ కేవలం పరసంబంధమైన మాటలు మీ మాటలు కాబట్టి ఇవి దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అని ఆ మాటలని మా హృదయాలను తీసుకొని ఫలింపచేసే విధంగా ముందుకు వెళ్తానికి కృప చూపి నడిపించమని కోరుకుంటూ, ఈ వాక్యాలు ఎంతమంది వినాలని మీ ఆలోచనలో ఉన్నారో వాళ్ళని మీ ప్రాంతానికి తీసుకురండి అయినా. ఎవరైతే మాటలు వినలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొక అవకాశాన్ని కల్పించి మాటలు వినటానికి త్వరగా దేవుని సంఘానికి నడిపించమని కోరుకుంటూ, ఆది నుంచి అంతవరకు ఈ కార్యక్రమం అంతట్లో కార్యాచరణ మొత్తంలో మీ సహాయాన్ని కోరుకుంటూ, మీ ప్రియకుమారుడును మా అందరి ప్రభువు కల్వరినాథుడైన యేసుక్రీస్తు వారి పేరిట మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిదండి. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ, అదేవిధంగా దైవజనుల గారికి కూడా నా ఉదయపూర్వకమైన వందనాలు. మాట్లాడాల్సిన వాళ్ళు అనేకులు ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు. సందర్భం వచ్చింది కాబట్టి దేవుని వాక్యాన్ని పంచుకుని కొన్ని మాటలు నేర్చుకుందాం. సమూయేలు గ్రంథం, సమూయేలు గారు రాసిన 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం చదివి సహాయం చేయండి. 2వ సమూయేలు గ్రంథం 23:20. మరియు కబ్సెయేలు ఊరివాడై క్రయల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను ఒకడుండెను. మంచిదండి. ఈరోజు మనం మాట్లాడుకున్న వ్యక్తి పేరు ఏంటంటే బెనాయా అన్నమాట. ఏంటి, చాలామంది పేరు పెట్టుకుంటూ ఉంటారు, బెన్ని అని పెట్టుకుంటూ ఉంటారు. ఆ పేరు ఇక్కడి నుంచి వచ్చిందనమాట, బెనాయా. ఈ బెనాయా గురించి డైరెక్ట్గా బెనాయా గురించి చెప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ తాత గురించి చెప్పాడు, వాళ్ళ నాన్న గురించి చెప్పాడు. వాళ్ళ తాత పేరు ఏమని ఉంది? వాళ్ళ తాత పేరు అక్కడ లేదు, కానీ తాతను జ్ఞాపకం చేశారనమాట. మరియు కబ్సెయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నిందిన ఒక పరాక్రమశాలి. వాళ్ళ తాత గురించి చెప్పాల్సి వస్తే కబ్సెయేలు అని ఒక ఊరుందంట. ఆ ఊరిలో దేని చేత ఘనత పొందాడంట? క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన. వాళ్ళ తాత ఎలాంటి వ్యక్తి అంట? పరాక్రమశాలి అంట. ఆయనకి పుట్టిన కుమారుడు ఎవరు? యెహోయాదా. తండ్రి పేరు ఎవరు? యెహోయాదా. ఇప్పుడు మళ్ళా ఆ తండ్రికి పుట్టిన కుమారుడు ఎవరు? బెనాయా. తాత, తండ్రి, కుమారుడు. తాతకు తగ్గ కుమారుడు, తాతకి తగ్గ మనవడుగా ఉంటాడు, తండ్రికి తగ్గ కుమారుడుగా ఉంటాడు అనమాట ఈ బెనాయా. ఈ ముగ్గురులో ఉన్న కామన్ లక్షణం ఏంటంటే వీళ్ళు క్రియల చేత ఘనత పొందిన వ్యక్తులు అన్నమాట. క్రియల చేత ఘనత పొందిన వ్యక్తులు. వీళ్ళు ఎలాంటి బలాఢ్యులు అంటే వీళ్ళంటి బలాఢ్యులు ఇంకోటి ఎవరు కూడా లేనే లేరన్నమాట. దావీదు గారి దగ్గర ఉన్న బలాఢ్యులు 37 మంది బలాఢ్యులు ఉంటారు ఆయన దగ్గర. ఆయన ఒంటి మీద ఈగ పడితే చాలు వెళ్ళి చంపేస్తారు వాళ్ళు. దావీదు గారికి ఏమైనా ఊరుకోరన్నమాట. రాజుకి ఏమీ అవ్వకూడదు అన్నదే వాళ్ళ మైండ్లో ముఖ్యంగా ఉండేది. అటువంటి క్రూరంగా చాలా కఠినంగా శిక్ష తీసుకొని బలాఢ్యంగా తయారయ్యి ప్రతిసారి దావీదు గారికి యుద్ధంలో విజయం రావటానికి ఈ 37 మంది బలాఢ్యులు చాలా సహాయపడుతూ ఉంటారు. ఆ 37 మందిలో మరో ముగ్గురు ముఖ్యంగా ఉంటారు. 37 మంది బలాఢ్యులు ఉన్నారు, దాంట్లో ముగ్గురు ముఖ్యం. ఆ ముగ్గురులో ఒకడే ఈ బెనాయా అన్నమాట. ఈయన ఎంత బలాఢ్యుడో మనకు తెలియాలంటే బైబిల్లో సింహాన్ని చంపిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సంసోను, దావీదు. ఆ మూడో వ్యక్తి ఈయనే అనమాట. అర్థమైంది? బైబిల్లో సింహాన్ని చంపిన ముగ్గురు వ్యక్తుల్లో మూడో వ్యక్తి కూడా ఈయనే. ఈయన ఎలాంటి కార్యాలు చేశాడు, ఈయన బలం గురించి చెప్పడానికి బైబిల్లో రాయబడిన వచనాలు చూడండి. అతను ఒకడు ఉండేను. తర్వాత వచనం, ఇతడు మోయాబీల సంబంధులకు ఆ ఇద్దరు సూర్యులను. మోయాబీలు అంటే మామూలు కాదు. మోయాబీలను చంపలేదు, మోయాబీల్లో సూర్యులను చంపాడు. సూర్యులు అంటే యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు, మంచిగా బాగా ఉన్నవాళ్ళు, దేహారోగ్యం ఉన్నవాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే మనకు అర్థం అవటానికి గొల్యాతు లాంటి వాళ్ళు. అట్లాంటి గొల్యాతు లాంటి వాళ్ళు ఇద్దరిని ఈజీగా చంపేశాడు. ఎవరు? బెనాయా. ఎవరు? బెనాయా గారు. నెక్స్ట్, మరియు
మంచు కాలమున బయలువెడిలి బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపాడని రాయొచ్చుగా. ఇంత వివరణ అవసరమా? వచనాలు వేస్ట్ కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకులా రాయిచ్చుంటాడు? మంచు కాలమున, కాలం ఎందుకు మెన్షన్ చేశాడు? అసలు మామూలుగానే సింహాన్ని చంపడం కష్టం. ఫుల్గా అడవి ఉందనుకోండి, దండకారణ్యం అంటారు. చుట్టూ చెట్లు ఉన్నాయి అనుకోండి, చంపటం ఇంకా కష్టం. ఎందుకు? ఎటువైపు నుంచి సింహం దాడి చేసిద్దో ఎవరికీ తెలియదు. మంచు కాలంలో చాలా వరకు యాక్సిడెంట్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి? మంచు కాలంలో. ఎందుకు? దగ్గర వచ్చే వరకు వస్తున్న కారు, వస్తున్న బండి మనకి తెలియదు. అంటే మంచు కాలంలో మన మీదకు వస్తున్న అపాయాన్ని ఈజీగా గమనించగలమా? గమనించలేమా? సో వీఆర్ అనేబుల్ టు ఐడెంటిఫై వెరీ క్విక్లీ. మనం ఐడెంటిఫై చేయలేం. అట్లాంటిది ఆ మంచు కాలంన, మళ్ళీ బయట ప్రాంతం కాదు, ఎక్కడంట? బావిలో అంట. బావిలో ఏమైనా ఉండిద్దా? సింహాన్ని చంపాలంటే సింహాన్ని బయటికి తేవాలి. భూమిలోకి వెళ్ళి సింహాన్ని చంపగలమా? భూమిలోకి వెళ్తే మనకి ప్లేస్ తక్కువ ఉండిద్ది అనమాట. అసలు బావి అంటే చిన్న ప్రాంతం. అట్లాంటిది మంచు కాలమున బావిలో దిగి సింహాన్ని చంపాడంటే ఈయన ఎంత బలాఢ్యుడో మీరు ఆలోచన చేసుకోండి. నెక్స్ట్ ఇంకో కార్యం ఏంటి? ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తుని చంపెను. ఈ ఐగుప్తుని చేతిలో ఈట ఉండగా బెనాయా దుడ్డుకర్ర తీసుకుని వాడి మీదకు పోయి వాని చేతిలోని ఈట ఓడలాగి దానితోనే వాడిని, ఒక ఐగుప్తుని పట్టుకొని వాడి చేతిలో ఉన్న బల్లెం తీసుకొని వాడిని చంపేశాడు. అంటే వీళ్ళంతా బలాఢ్యులో మీకు అర్థం అవ్వాలి. అయితే ఈరోజు నేను ఈయన బలం గురించి ఏం మాట్లాడట్లా. ఈయన చాలా బలవంతుడు, కానీ ఈయన బలం గురించి మాట్లాడట్లా. నేను ఈరోజు ఈయన క్రియల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళ తాతగారికి ఏ క్రియలు ఉన్నాయో, వాళ్ళ నాన్నగారికి ఆ క్రియలు ఉన్నాయో, ఆ వ్యక్తికి ఆ క్రియలే ఉన్నాయి. పరాక్రమశాలికి ఏ క్రియలు ఉన్నాయో, ఆయన కుమారుడైన యోహాదాయకి ఏ క్రియలు ఉన్నాయో, ఈ బెనాయా గారికి కూడా అదే క్రియలు ఉన్నాయి. వీళ్ళ గురించి చెప్పాలంటే ముందు క్రియలను పెట్టి వీళ్ళని చెప్పాలి. అందుకే అక్కడ ఏమన్నాడు? క్రియల చేత ఘనత నొందిన. చాలామంది చాలా రకాలుగా ఘనత పొందుతూ ఉంటారు. ఘనత అనేది మనకు బయట చాలా రకాలుగా వస్తూ ఉండిద్ది. ఉదాహరణకి మంచి ఇల్లు కట్టావు అనుకో, అబ్బా మంచి ఇల్లు కట్టావు అని ఘనతగా మాట్లాడుతూ ఉంటారు. ఈ ఉప్పలపాడులో ఎవరు కట్టలేని ఇల్లు కట్టావు అనుకో, భలే ఇల్లు కట్టావయ్యా, లోపల వాళ్ళ వస్తువులు కానీ ఎవరు కొనలేదు అంటారు. కనపడిన ఎక్కడ కొనపడిన బండి కొన్నావు అనుకో, భలే బండి కొన్నావే, ఇలాంటి బండ్లు నీకే దొరుకుతాయే అని గణపరుస్తూ ఉంటారు. అంతెందుకు, ఇప్పుడు వాక్యం బాగా చెప్పిన తర్వాత భలే వాక్యం చెప్పావే గోపి అని మీరు కూడా నన్ను గణపరుస్తారు. అంటే నాకు బోధ ద్వారా ఘనత వచ్చిందనమాట. బోధ ద్వారా బాగా వాక్యం చెప్పడం వల్ల వచ్చిన ఘనత, బోధ ద్వారా వచ్చిన ఘనత. కానీ ఈ కుటుంబానికి ఉన్న ఘనత లాంటిది అనుకున్నారు, క్రియల ద్వారా వచ్చిన ఘనత. క్రియలు చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితంలో క్రియలు చాలా ప్రాముఖ్యం. ఆ క్రియలు ఉన్నాయి కాబట్టి ఎక్కడో తాతను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. అసలు మీరు ఇది కాదు, ఈ సమూయేలు గ్రంథం, ఈ బెనాయా వచ్చినప్పుడల్లా చదువుతూనే ఉండండి. బెనాయా అని ఎప్పుడు దేవుడు రాయడు. ఎప్పుడు ఏం రాస్తాడనుకున్నారు? యెహోయాదా కుమారుడైన బెనాయా. బెనాయా అని కుమారుడిని జ్ఞాపకం చేసుకోవడానికి నాన్న అవసరమా? పద్దాక నాన్న పేరు తీసుకొస్తాడు దేవుడు. మీరు 2వ రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథం, సమూయేలు గ్రంథం, 6 గ్రంథాలు, 3 రోజులు 6 గ్రంథాల్లో చూడండి. ఒట్టిగా బెనాయా పేరు మీరు నాకు చూపించండి, ఉండదు. అంటే నాన్న ఎంత బాగా బతుకుండాలి, ఎన్ని క్రియలు చేసి ఉండాలి. అన్ని క్రియలు మొత్తం ఎవరికి ఆపాదించబడ్డాయి? అవి చూస్తూ పెరిగిన కుమారుడికి ఆపాదించబడ్డాయి. అసలు ఏమైపోయాడు తెలుసా? దావీదు గారి దగ్గర అంత నమ్మకస్తుడు ఇంకొకడు లేకుండా పోయాడు. నమ్మకం సంపాదించుకొని దావీదు గారు చచ్చిపోయే సమయం వచ్చేసింది. చచ్చిపోయే సమయం రాగానే సొలొమోను గారిని ఎంతో ప్రేమించాడు కదా దావీదు గారు. మరి సొలొమోను గారికి మీదకి ఎవరు రాకూడదు, నా కుమారుడి మీదకి ఎవరు రాకూడదు, సొలొమోను చక్కగా నాలాగా పరిపాలన చేయాలనుకొని ఎవరిని సైన్యాధిపతిగా బాగుండిద్దా అని చెప్పి ఎవరిని సైన్యాధిపతిగా చేశాడు తెలుసా? సొలొమోను గారి దగ్గర ఎంతోమంది ఉన్నా, దావీదు గారి దగ్గర ఎంతోమంది బలాఢ్యులు ఉన్నా, ఈ యెహోయాదా కుమారుడైన బెనాయా సొలొమోను గారికి ఏమవుతాడు? సైన్యాధిపతి అవుతాడు. దావీదు గారి దగ్గర నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు నమ్మకాన్ని చూసి ఏమయ్యాడు? సైన్యాధిపతి అయిపోయాడు. ఒక పోస్టు రావాలి అంటే, ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలంటే బలం కావాలి, ఘనత కావాలి, నమ్మకత్వం కావాలి, అన్ని లక్షణాలు ఉండాలి. అంచె పెరగాలంటే, స్థాయి పెరగాలంటే. మరి సొలొమోను గారికి అంటే సొలొమోను గారికి సైన్యాధిపతి అంటే అండి, అసలు మామూలు విషయం కాదు. సో అసలు సొలొమోను గారి సింహాసనం ఎక్కిన తర్వాత ప్రతి కార్యాన్ని చేయాలంటే బెనాయా వెళ్తాడు చూడు అంటాడు. చంపాలంటే బెనాయా, తీసుకురావాలంటే బెనాయా, దేవదారు అక్షరాలు తేవాలంటే బెనాయా, అడవుల్లోకి వెళ్ళాలంటే బెనాయా. అసలు మందిరాన్ని కడతానికి మొత్తం సమకూర్చిందే బెనాయా వెనకాలండి.
అందరూ వస్తూ ఉంటారు. సొలొమోను గారు చూస్తారు, ఆహా నీ వైభవం ఎంత గొప్పది, నీకేం కావాలి అంటారు. ఆ మందిరాన్ని కడదామన్న ఆలోచన మనలో ఉంది కదా, నాకు దేవదారు మానులు కావాలి, సిరియాపట్నం నుంచి అవి కావాలి, ఇవి కావాలి అనగానే వాటన్నిటినీ సమకూర్చేది ఎవరంటే బెనాయా. ఇంత స్థాయి బెనాయా గారికి వెళ్తానికి గల కారణం ఓన్లీ క్రియలు ఆ స్థాయిలో ఉంచేపెట్టినాయి అన్నమాట. అందుకే మనకి కొత్త నిబంధనలో కూడా యాకోబు పత్రికలో ఉండిద్ది, ఏమీ లేని విశ్వాసం మృతం. ఆ వచనం చూద్దాం, చూడండి. ఈ ఉదయకాలంలో ఉన్న వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం ఒకసారి 14వ వచనం చదవండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? ఏం లేదంట. క్రియలు లేని విశ్వాసం మనల్ని రక్షించలేదు. మనందరికీ విశ్వాసం ఉంది, మనందరికీ సంఘం ఉంది, మనందరికీ బోధ ఉంది, మనందరికీ బోధకుడు ఉన్నాడు. మనకి లేనిదే క్రియలు. ఆ క్రియలు లేని విశ్వాసం ఏమాత్రం మనల్ని రక్షింపలేదు. అసలు అంతెందుకండి, మనం చచ్చిపోయిన తర్వాత మన గురించి ఎవరూ మాట్లాడుకోరు. అక్కడ వాళ్ళ తాత గురించి, తండ్రి గురించి, కుమారుడు గురించి 3 జనరేషన్స్ గురించి మాట్లాడుకున్నారంటే క్రియలు ఉన్నాయి కాబట్టే మాట్లాడుకున్నారు. క్రియలు లేవనుకోండి ఎవరూ మాట్లాడుకోరు. అపోస్తలుడైన పౌలు గారు భూమి మీద పరిచర్య చేస్తున్న సమయంలో, ఆ సమయంలో పేతురు గారు పరిచర్య చేస్తున్న సమయంలో పేతురు గారు ఒక ఊరు వెళ్తారు. ఓ యొప్పే అనే పట్టణానికి వెళ్తారన్నమాట. యొప్పే అనే పట్టణానికి వెళ్ళి పరిచర్య చేస్తున్న సమయంలో అక్కడ ఆయనకు ఒక విధవరాలు కనపడిద్ది అనమాట. తెలుసా ఆమె పేరు తబిత. ఏంటి, ఆమెకి ఇంకో పేరు కూడా ఉంది. ఆమె పేరు దోర్కా. ఆమె చచ్చిపోయింది. ఆ పట్టణంలో ఆ తబిత, ఆ యొప్పే పట్టణంలో ఉన్న తబిత లేదా ఇంకో మారు పేరుతో పిలువబడుతున్న దోర్కా చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ పట్టణానికి పేతురు గారు వస్తారు. పేతురు గారు రాగానే ఆమె ద్వారా మేలు పొందుకున్న వాళ్ళందరూ వచ్చి ఏం చూపిస్తారో తెలుసా పేతురు గారికి? ఆ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం ఒకసారి 36వ వచనం చదవండి. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములో ఆమె కాయిలా పడి చనిపోయింది. అయిపోయింది. ఆమె చేసే ముందు ఏం చేసిందామా? ఆమె క్రియలు ఉన్నాయి, సత్క్రియలు, ధర్మకార్యాలు. బాగా గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ్యంలో చాలా చేసే తప్పేందంటే వాక్యంలో చెప్పిన సత్క్రియలే చేస్తారు తప్ప ధర్మకార్యాలు చేయరు. సత్క్రియలు చేయాలి, ధర్మకార్యాలు చేయాలి. ఇవి రెండు చేస్తేనే రేపు దేవుడు మనల్ని లెక్కలో తీసుకుంటాడు. ఈ రెండిట్లో ఏది బ్యాలెన్స్ అయిపోయినా సరే నిర్మోహమాటంగా పరలోకం ఇవ్వడు. మీరు ఎంత పరిచర్య అయినా చేయండి, ఎంత గొప్ప స్థాయినికైనా వెళ్ళు, ఎంత లెవెల్లో అయిన వాక్యాన్ని బోధించు, నువ్వు పక్కకు రా అంటాడు. క్రియలే ముఖ్యం ఆయనకి. ఒకని క్రియలు వాడి వెంట వస్తున్నాయి, అవి మంచి క్రియలైనా చెడ్డ క్రియలైనా వాడి వెనకాల వచ్చేది అదే. మన వెనకాల పాస్టర్ గారు రారు, మన వెనకాల సహోదరులు రారు, మన వెనకాల డబ్బు రాదు, మన వెనకాల మనం బోధించిన వాక్యాలు రావు, మన వెనకాల మన పొగడ్తలు ఏవీ రావు, క్రియలే వస్తాయి. వీడు సంఘంలో బతికినంతకాలం ఎన్ని క్రియలు చేశాడు, ఆ క్రియలను బట్టే రేపు దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒక విధవరాలు తినడానికి తిండి ఉండదు, ఆ మాత్రం ఈ మాత్రం బతుకుతుంది, కానీ క్రియల విషయంలో ఏమాత్రం తగ్గదు. అయ్యో విధవరాలను కదా, నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి అని నా పేరు చెప్పుకుంటూ తిరగల. నా దగ్గర డబ్బులు లేవు, నేను పేదరికంలో ఉన్నాను, నేను దేవుడి కొరకు ఖర్చు పెట్టలేను అన్న బోర్డు రాసుకుంటూ తిరగలామా? ఉన్న దాంట్లోనే. వేరే డబ్బున్న వాళ్ళు 1000 రూపాయలు ఖర్చు పెట్టచ్చు, నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టే మనస్తత్వం ఉందా అన్న విషయాన్ని చూస్తాడు. దానికి కార్యం కావాలి. బతికినంత కాలం అనేక మందిని తీసుకొచ్చి బట్టలు కుట్టి, మిషన్ కుట్టి, వాళ్ళందరికీ గుడ్లు కుట్టించిందంటే మాట్లాడండి ఎంత కష్టం. ఈరోజు జత కుడితే 1000 రూపాయలు. తెలుసా మీకు? బట్టలు జత కుడితే ఎంత? 1000 రూపాయలు. ఎంతమందికి ఎన్ని గుట్టు ఉండాలి? అవన్నీ కార్యాలు అన్నమాట. ఆమె చచ్చిపోయింది. ఆమె చచ్చిపోగానే, ఆమె చావలా అసలు లెక్క ప్రకారం చెప్పంటే ఆమె భౌతికంగా చచ్చిపోయింది. పేతురు గారు రాగానే ఆమె వాళ్ళందరూ క్రియలన్నీ జ్ఞాపకం చేసుకున్నారు. అయ్యా తబిత చచ్చిపోయింది, అయ్యా పేతురు గారు తబిత చచ్చిపోయింది, దోర్కా చనిపోయిందని చెప్పి ఆమె చేసిన క్రియలన్నిటినీ కూడా పేతురు గారికి జ్ఞాపకం చేస్తున్నారు. 40వ వచనం చదవండి. 39 చదవండి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచు. ఏమంటే మనం చనిపోయిన తర్వాత మనం చేసిన క్రియలు చూపించడానికి అసలు మనం ఏమైనా చేసామా?
ఆమె క్రియలు చేసింది కాబట్టి ఆమె చనిపోయిన తర్వాత ఇంకా మనుషుల్లో జ్ఞాపకంగా ఉంది. మనం చనిపోయిన తర్వాత మనం ఈ సంఘంలో జ్ఞాపకంగా ఉండాలంటే మన క్రియలు ఉండాలి. మన క్రియలే జ్ఞాపకం చేస్తాయి. నేను ప్రతిరోజు వాక్యాన్ని బోధించినా నేను కొంతకాలం జ్ఞాపకం ఉండను. కానీ నేను క్రియలు చేస్తే, ఇదే సంఘంలో ఎన్నో పనులు చేస్తే నేను చనిపోవచ్చు. నా తర్వాత నా పిల్లలు ఇక్కడ సంఘంలో కొనసాగుతూ ఉండొచ్చు. వాళ్ళు జ్ఞాపకం చేస్తారు. ఇక్కడ పాత సంఘంలో ఒక అబ్బాయి ఉండేవాడు, సంఘం అంటే దేవుని కార్యక్రమాలు అంటే బాగా చేసేవాళ్ళు అని క్రియలు ఉండాలండి. ఆ క్రియలు లేని బతుకు ఇంకెందుకు? స్టార్టింగ్ రోజుల్లో రత్నపాల్ అంకుల్ని పరిచయం చేసేటప్పుడు వేరే వాళ్ళకి రత్నపాల్ అంకుల్ గురించి చెప్పాలంటే ఎలా చెప్పాలి? అదే అయ్యా, అక్కడే గుంటూరులో అరండల్పేటలో టీవీ మెకానిక్గా పనిచేస్తాడు, పొట్టిగా నల్లగా ఉంటాడు, ఇలా పైకి సంబంధించిన రూపురేఖలు చదువుతుంటే ఎవరికి అర్థం కావట్లా. అదేనయ్యా ఉప్పలపాడులో పరిచయం చేస్తుంటాడు ఆయనయ్యా అంటే మాకు అర్థం కావట్లేదు అన్నారు. అప్పుడు ఎలా పరిచయం చేయాలా అని చెప్పి ఓ మాట అన్నాం. అదే అయ్యా, వ్యాన్ వేసుకుని అర్ధరాత్రి పూట మీటింగ్లు చదువుతుంటాడు చూడు, వస్తువులన్నీ తీసుకెళ్ళి అక్కడక్కడ మీటింగ్ ఆపాలా అది చెప్పు, సర్కస్ పాలేగా అన్నారు. అంటే నేను చెప్పిన వ్యక్తి అంకుల్ని ద్వేషించే వ్యక్తిలే సర్కస్ పాలా అన్నాడు. అంటే ఇప్పుడు అంకుల్ని పరిచయం చేయాలంటే ఏ క్రియలు ఉన్నాయి? బయటికి వెళ్ళి వ్యాన్ తీసుకెళ్ళి మీటింగ్లు చదువుతుంటాడు అనే ఒక క్రియ ఆ వ్యక్తి ఉన్నా చనిపోయినా రిమెంబరెన్స్గా ఉండిద్ది అనమాట, గుర్తుగా ఉండిద్ది. ఈ ఊర్లో అక్కడక్కడ ఆ ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేసేవాడు ఎవరు? సొంత బండి పెట్టుకుని పరిచయకి వెళ్తుంటారు ఎవరు? అనే క్రియల ద్వారా ఒక మనిషి అందరికీ తెలియాలి. మనం ఉన్నప్పుడు నేను చెప్పుకుంటా, నా ఆధార్ కార్డు చూపించుకుంటా, నా గురించి గొప్ప చెప్పుకుంటా. నేను చనిపోయిన తర్వాత జ్ఞాపకం చేసుకోద్దా? మన పిల్లలు మనం జ్ఞాపకం చేసుకోద్దా? అబ్బా ఉన్నాడరా, ఎప్పుడు చెప్తాడరా అని చూసుకుంటూ ఉంటారు. అదే క్రియలుంటే చనిపోయిన తర్వాత జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మన సహోదరు ఆదిత్య అన్నయ్యతో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ పాత అన్నమాట, వాళ్ళ అమ్మమ్మ గురించి నేను ఎప్పుడెత్తినా మా అమ్మమ్మ ప్రార్థన చేసేది గోపి, వాళ్ళ అమ్మమ్మకి ఆస్తుంది అంత చాలా చేసింది. వాళ్ళ అమ్మమ్మ గురించి చెప్తే ఆ వ్యక్తి చెప్పే మాట, మా అమ్మమ్మ ప్రార్థన చేసింది, ఆమె కానీ ప్రార్థనలో మమ్మల్ని నడిపించకపోతే ఈరోజు మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు అంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మమ్మ అనగానే ఏం గుర్తుకొచ్చింది ఆయనకి? ఏం క్రియలు గుర్తుకొచ్చినాయి? ఇల్లు కట్టింది, డబ్బులు ఇచ్చింది, పెన్షన్ తీసుకొచ్చి అవి కాదు. ఏం గుర్తుకొచ్చినాయి? మమ్మల్ని ప్రార్థనలో నడిపించింది. మాకు ఉన్నా లేకపోయినా ఈరోజు దేవుని వాక్యంలో ఉన్నామంటే మా అమ్మమ్మ ఆ రోజు చేసిన పని. అట్లా క్రియలు ఉండాలండి, అలా క్రియలు ఉండాలి. హేబేలు చనిపోయినా అతని విశ్వాసం భూమి మీద ఇంకా మాట్లాడుతూనే ఉంది అంటాడు. హెబ్రీ పత్రిక దీన్ని ఒకసారి ఆ మాట, అసలు ఆ మాట చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఒక్కసారి 4వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు, అండర్లైన్ చేసుకోండి, మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా. ఎలా మాట్లాడుతున్నాడు? ఈరోజు హేబేలు ఉన్నాడా? ఎలా మాట్లాడుతున్నాడు? క్రియల ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడికి బలర్పించాలంటే అవి ఇవి కాదు ఇవ్వాల్సింది, నిర్దోషమైన గొర్రె పిల్లను ఇవ్వాలి అన్న విషయంతో విశ్వాసంతో దాని దగ్గరికి వెళ్ళి బలర్పించాడు. హేబేలు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసాలకు తండ్రి అయిన అబ్రహాం గారు మనతో మాట్లాడుతున్నారు. ఎలాగా? క్రియల ద్వారా. ఎవరండి ఆ రోజు నమ్మి దేవుడికి ఇచ్చేది? అసలు విశ్వాసమే అంతంతగా మాత్రంగా ఉన్న రోజుల్లో దేవుడు చెప్పిన మాటను నమ్మి కొడుకును పట్టుకొని కర్మేలుకి వెళ్ళి చంపటానికి సిద్ధపడి కాదు చంపేశాడు, హృదయంలో చంపేశాడు ఇస్సాకుని. అందుకే దేవుడికి ఇష్టానుసారంగా మారాడు ఆయన క్రియలు. ఇస్సాక్ అంటే ఒక క్రియలు వస్తాయి, అబ్రాహాం అంటే క్రియలు వస్తాయి. వాళ్ళు చేసిన బోధ జ్ఞాపకం రాదు. పౌలు గారు అంటే క్రియలు. ఎన్ని సంఘాలు స్థాపించాడంటాం. అర్థమైంది? ఎంత బాగా బోధ చేశాడనన్నా ఎన్ని సంఘాలు స్థాపించాడండి ఆయన క్రియలు వేరండి అంటాం. పేతురు గారు అమ్మో మొదటిగా వర్తమానం చెప్పి 5,000 మందిని, ఇంచుమించు 3,000 మందిని క్రియ. ఆ వ్యక్తి గురించి చెప్పంగానే సంఘంలో సాయం చేస్తాడయ్యా, ఉన్నా లేకపోయినా వాళ్ళకే పెడతాడయ్యా. ఎదుటి వాళ్ళు మోసం చేస్తున్నారని తెలిసినా సంఘానికి ఎంతో ఖర్చు పెట్టారయ్యా. సంఘంలో చాలా వస్తువులు ఆ అబ్బాయి చెయ్యి ఉందయ్యా, సంఘంలో చాలా వస్తువులు అబ్బాయి కొన్నాడయ్యా, పాస్టర్ గారికి చేతోడు వాదోడుగా ఉంటారయ్యా. ఏంటయ్యా క్రియలు? ఏమున్నాయి? వస్తారయ్యా, తింటారయ్యా, వెళ్తారయ్యా, గొడవ పడతారయ్యా. భోజనాల దగ్గర ఎంత గొడవకైనా వెళ్తాం. ఈ సంఘంలో కార్యక్రమాలు చేస్తే అవి ఎంతకాలం ఉంటాయో తెలుసా? ఒక వస్తువు కొంటే ఎంతకాలం ఉండిద్దో తెలుసా? ఆ వస్తువు ఎంతకాలం ఉపయోగపడిద్దో తెలుసా? ఈ మైక్ ఎవరు కొన్నారో, ఎప్పుడో ఎంతకాలం కితో కొనుంటారు. ఈరోజు 2025లో నేను మాట్లాడుతున్నాను మైక్, అంతేనా కాదా? నిన్ను కొనలేదే.
ఈ పోడియాలు ఇవన్నీ ఎవరు చేశారు? ఎవరో నాకన్నా ముందు భక్తులు కష్టపడి ప్రయాసపడి నిర్దాక్షమైన నిస్వార్థమైన భక్తి కలిగి కొన్ని క్రియలు చేసి వెళ్ళిపోయారు. ఆ క్రియల్ని అనుభవిస్తూ ఈరోజు బోధన నేర్చుకున్న వారిగా మనం ఉన్నాం. సంఘానికి మన తోడ్పాటు ఎంత ఉంది? మన క్రియలు ఎంత ఉన్నాయి? మనం వెళ్ళిపోవచ్చు, అదిగో పలానా ఆమె ఉప్పలపాడ ఆయన రత్నంపల్లి గారి సంఘానికి వెళ్ళిద్దయ్యా, ఆమె ఈ సంఘానికి ఇవి చేసింది, ఇవి చేయాలని ఇది అర్థం కాక చాలామంది వస్తువులు కొని పేర్లు ఇచ్చారు. మరి క్రియలను జ్ఞాపకం చేసుకోవాలంటే గుర్తుండాలి కదా, అందుకే పేర్లు రాశారు. అర్థమైందా? గాలి జనార్దన్ రెడ్డి గాలి ఫ్యాను అట్లా రాసుకుంటూ ఉన్నారు. కొంతమంది తెలియక రాశారు, అది వేరే విషయం, నేను క్రిటిసైజ్ చేయట్లా. అలా వస్తువుల మీద పేర్లు రాస్తూ ఉంటారు. ఇదే జ్ఞాపకం చేసుకోవడం అన్నారుగా పాస్టర్ గారు, అందుకని జ్ఞాపకం చేసుకోవడానికి పేర్లు రాశారు. పేర్లు కాదు జ్ఞాపకం రాయాల్సింది. వస్తువు మనం ఏమీ ఆశించకుండా ఇస్తే తప్పనిసరిగా అది మన రిమెంబరెన్స్గా ఉండిద్ది, మన గుర్తుగా ఉండిద్ది, సంఘానికి ఇచ్చింది అలాగే ఉండిద్ది. అలా సంఘం కొరకు మనం ఏం ఖర్చు పెట్టాం, ఏం ఖర్చు చేసాం, మన క్రియలయ్యి క్రియలు ఉండాలి కదా. క్రియలు కావాలి, డబ్బు కావాలి, డబ్బు ఉంటేనే క్రియలు చేయగలం తెలుసా. ప్రభువారు ఏమంటారు? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల కోసం మీరు కష్టపడ్డారు కాబట్టి. కష్టపడతామంటే రోగులు ఉన్నారు, వాళ్ళని చూడాలా లేదా? జైల్లో ఉన్నవారిని పరామర్శించాలా లేదా? బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలా లేదా? నీళ్ళు లేని వారికి నీళ్ళు ఇవ్వాలా లేదా? ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వాలా లేదా? వీటన్నిటికీ డబ్బు కావాలి. ఎక్కడి నుంచి వచ్చింది? నీ జేబులో నుంచి తీయాలి. తీసేలాగా ఇది ప్రేరేపణ చేస్తుంది. కొంత కార్యం చేసుకో. 10 రూపాయలు చేస్తావు, 100 రూపాయలు చేస్తావు, పక్కన పెట్టే. వాడు 1000 రూపాయలు చేశాడు, నువ్వు 10 రూపాయలు చేసావని ఎవడో అండవు. కానీ చేయాలి, నీ పార్టిసిపేషన్ ఉండాలి, నా చెయ్యి దాంట్లో ఉండాలి. అది ఎంతో కొంత దేవుడు నన్ను ఆస్వాదించింది ఇంతే, అది నా చెయ్యి ఉండాలి అని మనం ఎంతో కొంత చేయాలి. లేకపోతే ఉండదు. ఎంత బోధనే చేయండి, మిక్కిలి అల్పులని నా సహోదరు కోసం నువ్వేం చేసావు అంటాడు. సంఘంలో ఎంతోమంది అనారోగ్యంతో బాగుపడేవాళ్ళు ఉన్నారు, విధవరాండ్రు ఉన్నారు, ఎంతో ఇబ్బందులు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్నాం. ఇదిగో సంఘంలో ఈ సంవత్సరం నేను ఇంత ఖర్చు పెట్టాను. ఎవరికి చెప్పొద్దు, నీ మనసులో ఏమైనా చెప్పగలవా? నా జేబులో నా కష్టాజితం, దేవుడు నాకు ఇచ్చిన పనిని కష్టపడి పనిచేసి కొంత డబ్బు తీసుకొచ్చి సంఘంలో ఖర్చు పాస్టర్ గారికి కూడా చెప్పొద్దు, ఆయనకు కూడా అనవసరం. సంఘంలో విధవరాండ్రులు ఇబ్బంది పడేవాళ్ళు నీ కంటికి కనపడంగానే వాళ్ళకి సహాయం చేశాను అని నువ్వు చెప్పగలవా? ఈరోజు మనం చెప్పగలమా? ఈరోజు మీరు నేను ప్రశ్న చేసుకోవాలిగా. ఉన్నాయా మనకు ఆ క్రియలు? ఆ క్రియలు లేకపోతే ఎలా పరలోకం ఇస్తాడండి? వచ్చి వెళ్ళిపోవటం అనుకున్నారా? ధనాన్ని ఖర్చు పెట్టాలి, ధనం ఖర్చు పెట్టాల్సిందే. చాలామంది మాట్లాడతారు డబ్బుకి పరిచయకి సంబంధం లేదు, కానీ డబ్బుకి పరలోకానికి సంబంధం ఉంది. అందుకే ధనాపేక్ష సమస్తమైన కిడులకి మూలం. నువ్వు ధనాన్ని ఎదుటివాడి కోసం, నీ పక్కనోడి కోసం, అది 10 రూపాయలైనా చాలు. నేను ఎక్కువ చెప్పట్లా, అసలు మొత్తం ఇవ్వనట్లా. అసలు మొత్తం ఇవ్వమంటాం కూడా తప్పే. మొత్తం ఇవ్వాలంటే అందరూ ఇవ్వాలిగా. ఏడిస్తారు, అందరికీ సొంత ఇల్లు ఉన్నాయి, అందరూ ఇస్తారు తీసుకొచ్చి. మొత్తం ఇవ్వటం కాదు, దేవుని కొరకు ఎంతో కొంత ఖర్చు పెట్టాలన్న మనస్సు మనకు రావాలి. దాంతో మనం క్రియలు చేయాలి. పక్కన వాడి కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టలేవు, నువ్వు ప్రాణం పెట్టలేవు. దేవుడు ఉద్దేశం ఏదండి? మన డబ్బు ఖర్చు పెడదామని కాదు, మన డబ్బును నాశనం చేద్దాం ఉద్దేశం అయింది కాదు. వీడు పక్కనోడి కోసం ఖర్చు పెడతాడా? వీడు ఇబ్బందులో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నాడా, పక్కనోడి గురించి ఆలోచన చేస్తాడా? కష్టపడిన డబ్బు తీస్తాడా? నువ్వు డబ్బు తీయగలిగితే రేపు ప్రాణాన్నైనా తీస్తావు. నువ్వు జేబులోంచి 10 రూపాయలు తీయలేదు అనుకో, ప్రాణాన్ని తీయలేవు, ప్రాణం పెట్టలేం. ప్రతివాడు తన సహోదరుని భారాలు మోయాలి. మీరు ఒకడు క్రీస్తు భారములు మోసి ఇట్లు క్రీస్తు నియమమును నెరవేర్చుడి. భారం మోయాలి. ఏం భారం మోయటం? ఆయనతో మన వాక్యం మాట్లాడుకున్నాం, ఆ వ్యక్తి భారాలు నేను మోయాలిగా. ఏదో సముద్రంలో ఇబ్బందులు వస్తాయిగా, ఎవరికి ఇబ్బందులు రాకుండా ఉండవుగా. ఏం భారాలు మోసామండి? ఎవరి కోసం ఖర్చు పెట్టామండి? 2024 సంవత్సరంలో సంఘానికి పలానా అమౌంట్ ఖర్చు పెట్టాను. కొంతమంది విధవరాండ్రులు చూశాను, కొంతమంది ఇబ్బంది పడేవాళ్ళని చూశాను, సంఘంలో ఒక వస్తువు ఇచ్చాను. ఏమైనా ఉందా? ఏమైనా క్రియ ఉందా? ఏమీ లేకుండా ఎలా ఇస్తాడండి? వచ్చి కూర్చొని వెళ్ళిపోతే. వాక్యం బాగా నేర్చుకున్నావు, నో డౌట్. మంచి బోధ చేస్తున్నావు, నో డౌట్. ప్రవర్తన బాగుంది, మార్చుకుంటున్నావు, చెప్పంగానే ప్రవర్తన కూడా మార్చుకుంటున్నావు, నో డౌట్. మరి కాస్త క్రియలు ఉండాలిగా, ఖర్చు పెట్టే మనసు ఉండాలిగా. ఆ క్రియలే మన వెనకాల వస్తాయి. ఆ క్రియలకి డబ్బు కావాలి. డబ్బుతో కొంత ఖర్చు పెట్టి మనం క్రియలు చేసి సహోదరులను సంపాదించుకోవాలి. అర్థమైంది? ఆ ధనంతో లోపల బయట ఎవరెవరో ఏదో పనులు చేస్తున్నారు, మనం ఆ పనులు చేయకూడదు. సహోదరులను సంపాదించు. ఇబ్బందుల్లో ఉన్న సహోదరుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇబ్బంది పడుతున్నా వాడికి సహాయం చేయండి. మీరు మీ మేలు మర్చిపోడు. మీ ప్రాణం మీదకి వస్తే వాడు చేయటం పెడతాడు. అదే చేసింది బెనాయా పని. ఒక రాజుని ఎలా ప్రేమించాడంటే బెనాయా ప్రాణం పోయే స్థాయికి వెళ్ళిపోతాడు. ప్రాణాన్ని పోగొట్టుకున్నా సరే, నా దావీదు గారి మీద చేయి పడకూడదు, దావీదు గారి మీద చేయి పెడితే నేను ఊరుకోను, ముందు కత్తి పడితే ఆయన మీద కాదు నా మీద పడాలంటారు. ఈరోజు ఆ బెనాయా అనే సైన్యాధిపతిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు మన ప్రభువు గుర్తుకు రావాలి. అది శరీరానుసారంగా మాట్లాడుతున్నాడు. ఆనాడు రాజు దావీదు, ఆనాడు సైన్యాధిపతి బెనాయా. ఆ బెనాయా దావీదు గారిని కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు?
దావీదు గారి మీద చేయబడితే అస్సలు ఊరుకోడు. మరి ఈరోజు మన ప్రభువారిని ఎంతమంది దూషిస్తున్నారండి? ఎంతమంది దూషిస్తున్నారు? మరి అందరి నోళ్ళు ముచ్చగలమా? యూట్యూబ్లో మాట్లాడగలమా? తిట్టగలమా? ఏం చేయాలి? మనకున్న పరిధిలో మన రాజైన యేసుక్రీస్తు వారి మీద ఎవడూ చేయకూడదు, ఎవడు ఏ మాట అనకూడదు, ఎవడు ఒక్క మాట కూడా తిట్టకూడదు. అలా తిట్టకుండా ఉండాలంటే మన ప్రవర్తన ద్వారా మన ప్రభువుని కాపాడుకోవాలి. మన ప్రవర్తన ద్వారా చాలామంది మన యేసు ప్రభు మీద చేతులు వేస్తున్నారు, కాళ్ళు వేస్తున్నారు. వీడు ఆ చర్చికి వస్తాడు, అన్నీ చేస్తూనే ఉంటాడు. వాడు ఆ చర్చికి వస్తాడు, జేబులోంచి రూపాయి తీయాలంటే ప్రాణం పోయిద్ది. అలా అన్నప్పుడల్లా యేసుక్రీస్తు వారిని నిందిస్తున్నట్టే, అవమానపరుస్తున్నట్టే. ప్రభు వీడికి బాగా అర్థమైతే వీడి బతుకేంది ఇట్టా ఉంది, వీడి బతుకు ఇట్టా ఉంటే వీడి పెద్ద నమ్ముకున్న ప్రభు పెద్ద గొప్పవాడా అని అంటున్నప్పుడల్లా ఆనాడు దావీదు గారి మీద ఏ విధంగా దెబ్బలు పడ్డాయో ఈరోజు మన ప్రభువారి మీద అలాగే పడుతున్నాయి. అలా పడకుండా ఉండటానికి మన ప్రవర్తనే కారణం. అలా మన ప్రవర్తన సరి చేసుకుంటే, మన క్రియలను సరి చేసుకుంటే తప్పనిసరిగా మన ప్రభువారికి ఏమొచ్చిద్ది? ఘనత వచ్చిద్ది. కాబట్టి తండ్రి పరాక్రమశాలి జ్ఞాపకానికి ఉన్నాడు, కుమారుడు పరాక్రమశాలి యెహోయాదా జ్ఞాపకం ఉన్నాడు, ఆ తర్వాత బెనాయా జ్ఞాపకం ఉంటాడు. ఎన్ని అద్భుత కార్యాలు! ఇవన్నీ వినాలంటే మీకు ఎలా తెలుస్తాయి? తెనాల్లో ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో నెలలుగా ఎన్నో గ్రంథాలు వివరించుకుంటూ వస్తున్నారు. మీరు నమ్మితే నమ్మకపోండి, ఒక్కొక్క గ్రంథాన్ని వింటుంటే, ఒక్కొక్క వచనాన్ని వివరిస్తుంటే పాస్టర్ గారికి రాని ఆలోచనలు కూడా వినే సహోదరులకు వస్తున్నాయి. అంత గొప్పగా ఆత్మతో దేవుడు నడిపిస్తూ వెళ్తున్నాడు. ఎన్నో ఆలోచనలు ఆత్మీయంగా దేవుడు మాట్లాడుతున్నాడు. గ్రంథం చదవటమే గొప్ప. డైలీ బైబిల్ చదివే వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉంటారు? చేతులు ఎత్తాల్సిన పని లేదు. బల్లలోనికి వెళ్తున్నాం, డైలీ బైబిల్ చదివే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? నేను కూడా చదవను. పాయింట్ మీకు అర్థమైందా? అలాంటిది వారం వాక్యాన్ని చదువుతున్నప్పుడు వచ్చి చక్కగా వాక్యం వింటే ఒక మాట కాబట్టి ఇంకో మాట మనసులో పడిద్ది. అది బోధించడానికి ఉపయోగపడిద్ది, ప్రవర్తించడానికి ఉపయోగపడిద్ది. ఉన్నప్పుడే వాడుకోవాలి, అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగపరచుకోవాలి. ఎన్నో విలువైన మాటలు దేవుడు మనకి పాత నిబంధనల గ్రంథంలో రాసి దృష్టాంతంగా పెట్టి వెళ్ళాడు. అలాంటి వింటే మన బ్రతుకులు మారుతాయి, కార్యాలు ఇంకా మెరుగుపరచబడతాయి. కార్యాలు చేయాలంటే ధనం కావాలి. ధనం కోసం మనం ఎంతైనా కష్టపడి మనకున్న దాంట్లోనే ఒకడు 1000 రూపాయలు ఖర్చు పెట్టాడు, ఇంత లెక్క వద్దు. అసలు నీ మనస్సాక్షికి నీకు దేవుడికి తెలుసు. సంఘంలో ఏ ఇబ్బంది ఉంది ఆలోచన చేయాలి, ఏం చేస్తే బాగుండిద్ది ఆలోచన చేయాలి, దీని దగ్గర ఖర్చు పెడితే ఎక్కువ కాలం ఉపయోగపడిద్ది ఆలోచన చేసుకోవాలి. అలాంటివి చేసి ప్రవర్తన ప్రకారంగా, బోధ ప్రకారంగా, మరీ ముఖ్యంగా క్రియల ప్రకారంగా సాక్ష్యాన్ని పొందుకున్న వాళ్ళై ఉండాలి. క్రియల చేత ఘనత నొందిన ఒక తండ్రి, ఒక కుమారుడు అలా లెక్కలోనికి రావాలి. దొరక చనిపోయింది, ఆమె క్రియలు ఉన్నాయి. హేబేలు చనిపోయాడు, ఆయన క్రియలు ఉన్నాయి. రాహాబు చనిపోయింది, ఆమె క్రియలు ఉన్నాయి. రాహాబుకి విశ్వాసం ఉంది. ఏ విశ్వాసం ఉంది రాహాబుకి? అమ్మో మీ దేవుడు మామూలు దేవుడు కాడయ్యా, ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడంటగా, వాటిని పగలగొట్టాడంటగా, వీటిని పగలగొట్టాడంటగా అని చెప్పి ఆ వచ్చిన వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు ఆమె విశ్వాసం కనపరచబడిద్ది. మరి ఆమెకి క్రియ ఏంటి క్రియ? పట్టుకుంటే చంపేస్తాడు, తెలిస్తే చంపేస్తాడు. అక్కడ నేను నా కుటుంబం మొత్తం చచ్చిపోతాం, చేస్తే చావని ఈ మనుషుల్ని కాపాడాలి. ఇంత విశ్వాసం వచ్చినప్పుడు ఆ మనుషుల్ని కాపాడాలి అని ఫిక్స్ అయింది. ఎంత కష్టానికైనా ఓర్చుకొని మనుషుల్ని దాచిపెట్టి విశ్వాసం ఉంది, దాంతోపాటు క్రియలతో కూడా రుజుపరుచుకుపోయింది. ఒక వేశ్య మన తల్లి అయింది, విశ్వాసంగా మనకి తల్లి అయి మనకి ఈరోజు మాట్లాడుతుంది. ఈరోజు రాహాబు ఉందా? చనిపోయింది, కానీ ఆ క్రియలు బతికుండి మీతో నాతో మాట్లాడుతున్నాయి అంటే క్రియలే మాట్లాడతాయి. అర్థమైందా? ఒక తండ్రి తాగుపోతానుకో, వీడు తాగుపోతారని క్రియలు మాట్లాడతాయి. తిరిగిపోతాను క్రియలు మాట్లాడతాయి. భక్తిపరుడైతే, అసలు సంఘంలో ఇంకా బాగా కష్టపడినోడైతే ఎన్ని రోజులు మాట్లాడుకుంటాం తెలుసా? ఈ రాబోయే చిన్నపిల్లలు అందరూ పెద్దోళ్ళు అవుతారు. వాళ్ళు ఈ స్థాయిలో కూర్చొని వాక్యం చెబుతూ ఉంటారు. పలానా రోజు మా చర్చిలో ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఇంత చేశాడని చెప్పుకోవాలండి. అలా చెప్పుకోలేని భక్తి అనవసరం. అది మనకే పరిమితం అయింది, మనకు కాదు, మన తర్వాత కుటుంబాలకు కూడా అది పరిమితం అవ్వాలి. మన రాజు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆనాడు రాజు మీద చేయబడితే ఆ బెనాయ ఊరుకోలేదు. ఈరోజు మన రాజుకి ఏ పేరు రాకూడదు. నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తంతో చిందించి రక్షించిన మన ప్రభు పేరుకి కలంకాన్ని తెచ్చేవారుగా మనం ఉండకూడదు. ముఖ్యంగా కలంకం మన క్రియల ద్వారానే వస్తుంది ఆయనకి. ఆ క్రియలను కాపాడుకుందాం. కలంకం లేని మన ప్రభు వారితో మనం కూడా ముందుకు వెళ్దాం. దేవుడి చిన్న మాటలను దీవించును గాక. తల వంచి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, జీవం కలిగిన ఆయన, మహాపరిశుద్ధుడైన మా ఆత్మల కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకున్నాం నాయన. తండ్రి, విశ్వాసం చాలా గొప్పది నాయన.
ఎక్కడో ఉన్న మమ్మల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించే విధంగా ఎన్నో విషయాలలో మమ్మల్ని నడిపించిన గొప్ప విశ్వాసం మాకు కలిగింది నాయన. లోకమును జయించిన విశ్వాసాన్ని కలిగిన మేము ఇంత గొప్ప విశ్వాసాన్ని మేము పోగొట్టుకోకూడదంటే దానికి కొసమెరుపుగా కొంతగా క్రియలను మేము యాడ్ చేసుకోగలిగితే, జాయిన్ చేసుకోగలిగితే తప్పనిసరిగా మీకు పరలోకం ఇస్తారు, మీరు తప్పనిసరిగా మమ్మల్ని చేర్చుకుంటారన్న విషయాన్ని మీ భక్తుల ద్వారా మీరు మాకు రాయించారు నాయన. పాత నిబంధనలో భక్తులు అందరూ చచ్చిపోయారు, కానీ ఈనాడు కొత్త నిబంధనలో 2000 సంవత్సరాల తర్వాత మాతో సూటిగా క్రియల ద్వారా మాట్లాడుతున్నారు నాయన. ఆ క్రియలు మాకు ఉన్నాయా లేదా అని మేము పరీక్షించుకొని బైబిల్లో ఒక మంచి సైన్యాధిపతి అయిన బెనాయాని మీరు మాకు పరిచయం చేశారు. రాజుకి ఏమాత్రం కూడా తప్పుడు పేరు రాకూడదు, రాజు చిరకాలం జీవించును గాక అన్న సైన్యాధిపతి చేసిన కార్యాలు అమోఘం, ఆశ్చర్యం నాయన. అటువంటి కార్యాలను చూస్తున్న మేము విశ్వాసానికి కర్త అయిన సైన్యాధిపతి అయిన యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న చిన్న సైన్యాధిపతులుగా ఉన్న మేమందరం కూడా మా ప్రభువారికి ఎటువంటి కలంకము రాకుండా ఈ లోకంలో జ్యోతులు పెట్టుకొని ప్రభువారి పేరుని గణపరిచేవారిగా ఉండాలి తప్ప ఆయన పేరుని తక్కువ చేసి మాట్లాడేవారిగా ఉండటానికి మేము ఏమాత్రం కూడా కారణం కాకుండా ఉండటానికి మా ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడానికి కృప చూపి నడిపించమని కోరుకుంటూ మా ప్రభువారు, మా రాజైన యేసుక్రీస్తు వారు ఆయన శరీరాన్ని రక్తాన్ని చిందించి వెళ్ళిపోయిన ఆ కార్యక్రమంలోనికి, ఆ ఆజ్ఞలోనికి, ఆ పద్ధతిలోనికి మేము వెళ్తుండగా దాని ద్వారా ఎన్నో విషయాలు మమ్మల్ని మేము విమర్శించుకోవడం, సరి చేసుకుని దాంట్లో చేతులు వేసి మరిన్ని మేళ్లు పొందుకొని క్రియల ద్వారా ఈ ప్రాంతంలో గొప్ప సాక్ష్యాన్ని కలిగిన జీవించిన భక్తుల వలె ఉండటకు కృప చూపి నడిపించమని కోరుకుంటూ, అదేవిధంగా నా తర్వాత కొన్ని మాటలు అందించిన దైవజనులు మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరిచి స్థిరపరిచి అయ్యా మీ హస్తాలు నా నోటికి అందించి మాకు ఎటువంటి మాటలు కావాలో ఆ మాటల ద్వారా మాట్లాడమని కోరుకుంటూ మీ ప్రియ కుమారుడును మా అందరి ప్రభు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్.